శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్ళు వీళ్ళు. అంతకు మించి వాళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళో వెధవలు, వీళ్ళో వెధవలు. ఎందుకంటే క్రెడిట్ దక్కితే ఎండనక వాననక గుడిసెలు కూల్చింది, ఇల్లు కూల్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ జాగాని అంటి పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆడు కూల్చడమే తప్పు, పట్టాలు ఇవ్వడమే తప్పు. ఇంకా వాళ్ళ క్రెడిట్ తీసుకోవడం ఏంది? వీళ్ళకి సిగ్గుశరం ఉంటే అసెంబ్లీలో పోయి దాన్ని పెట్టి మీరు ఎట్లా తప్పు చేసిండ్రు, మీ భూమి కానప్పుడు ఎట్లా కూల్చిండ్రు, మీ భూమి కానప్పుడు ఎట్లా పట్టాలు ఇచ్చిండ్రు, దాని మీద కదా కొట్లాడాల్సింది. సరే కేటీఆర్ పోయినాకనే ఇది మొదలైంది కాబట్టి ఆయన నేను తప్పు పట్టా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే 15 రోజులకు 20 రోజులకు ఇక మళ్ళీ నిన్న నిరాహార దీక్ష చేసిన వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి చెప్తే మీరు పోండి, మీ క్రెడిబిలిటీ వస్తుంది, నేను పట్టా ఎవరన్నా కానీ నేను కొంతమంది పేర్లు కొంతమంది పేర్లు ఉచ్చరించడానికి నా నాలుకే అనుమతించదు. ఎవరన్నా చేయని. నేను అనేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర నిజాయితీ లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే పేడ ఆర్టిస్టులు. వాళ్ళు కాదు పేడ ఆర్టిస్టులు. వాళ్ళు పేడ ఆర్టిస్టులు కాదు, మాట్లాడిన మంత్రులు పేడ ఆర్టిస్టులు. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిస్తే మాట్లాడుతున్నారు. రెవెన్యూ మంత్రికి ఏమన్నా సోయి ఉంటే ఫస్ట్ ఆయన రికార్డ్ అంతా వెరిఫై చేయించి పొరపాటు అయిందని క్షమాపణ చెప్పాలి. కూలగొట్టిన దానికి నష్టపరిహారం ఇవ్వాలి. దాన్ని తగ్గించే పెంచే రైట్ ఆయనకు లేదు. కొత్తగా పట్టాలు అవసరం లేదు. భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలను రికార్డులో నమోదు చేయాలి. ఇచ్చిన 75 గజాలను కూడా తిప్పికొట్టండి అని నేను అంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ 100 గజాలకు పట్టాలున్నాయి, అవి వ్యాలిడ్ పట్టాలు. హైకోర్టు పోతే వాటి రెగ్యులరైజ్ చేస్తారు. నిన్న జరిగిన కుట్ర ఏంది అంటే ఈ పేరుతోని ఇంకా 30 ఎకరాలను వాళ్ళ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో కబ్జాలు పెట్టుకొని వీళ్ళ బినామీలు, తుమ్మల బినామీలు, రెవెన్యూ మినిస్టర్ బినామీలు, అక్కడ ఒక సామాజిక వర్గము వాళ్ళు ఏ పార్టీలను ఉండనియండి వాళ్ళ బినామీలు, అవి రెగ్యులరైజ్ చేసుకోవడానికి కథ చేశారు. వీళ్ళ గవర్నమెంట్ నుంచి పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చి ఆయన ఇంకా చెప్తున్నాడు ఈ జిల్లా వాళ్ళు కాకపోయినా ఏ జిల్లా నుంచి వచ్చినా ఇల్లు లేదని ఒక కాగితం ఇస్తే వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. అంటే ఈ డ్రామా అంత ఏంటంటే ఆ గతంలో 30 ఎకరాలు 35 ఎకరాలు ఏవైతే కబ్జా చేసి పెట్టుకున్నారో అది ఇలా ప్రైమ్ ల్యాండ్, ₹1,00,000 గజం. ఇది అప్పుడు తొండలు గుడ్లు పెట్టే ల్యాండ్. కేసీఆర్ గారి పుణ్యాన కలెక్టర్ ఆఫీస్ అక్కడ వచ్చింది కాబట్టి వస్తుందని తుమ్మల్ లాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎందుకంటే ఈ ఇద్దరు పేడ ఆర్టిస్టులు కూడా ఇదివరకు టీఆర్ఎస్లోనే ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆ కలెక్టర్ ఆఫీస్ వస్తుందని తెలిసినప్పటి దీని మీద కన్నేశారు. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటన్నిటికీ నాయకత్వం వహించి వాళ్ళందరితో అక్కడ ప్లాట్లు ఇప్పించి భూదాన్ నుంచి ఆర్డర్స్ ఇప్పించి ఇదంతా చేసిన ఆయన నిన్న కిడ్నాప్ చేశారు. ఎక్కడ పెట్టారు ఆయన ఎక్కడున్నాడు? ఆయన 2 వీలర్ను పక్కకు పడేసి కార్లో ఆయనను ఎత్తుకపోయినారు, కిడ్నాప్ చేశారు. ఇది ఎవరో చేసింది కాదు, 3 మంత్రులదే ఆ బాధ్యత. అతన్ని వెంటనే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందో, కలెక్టర్ ముందో, కోర్టు ముందో. ఎందుకంటే ఇది చాలా నీచమైన చర్య. ఆయన బయట ఉంటే ఏంటంటే వీళ్ళ డ్రామాలని ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో ఇంకా 10 రెట్లు చెప్తాడు ఆయన. కాబట్టి మీడియా ముందు ఆయన రాకుండా ఉండటానికి ఆయన కిడ్నాప్ చేశారు. ఆయన ప్రాణాలతో ఉన్నాడా, చంపేసిన్లా? ఎందుకంటే హంతక ప్రభుత్వం ఇది ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. అయితే ముత్తయ్య ఏం పాపం చేసిండని వాళ్ళకి పట్టాలు ఇప్పించుడు తప్ప, వాళ్ళకి జాగలు ఇప్పించుడు తప్ప, ఇది భూదాన్ భూమి చెప్తాడనే కదా మీరు ఆయనను నేను అడిగినట్టుగా ఎవడరా నువ్వు పట్టాలు ఇచ్చేది, ఎవడరా నువ్వు కూరగొట్టేది? రాజేందర్ రెడ్డి చెప్పినప్పుడు దాన్ని శాంక్టిటీ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయనే చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సంతకంతో ఇచ్చిన దాన్ని క్వశ్చన్ చేసే అధికారం కోర్టుకు లేదు, సుప్రీంకోర్టుకు కూడా లేదు. భూదాన్ భూమిని భూదాన్ బోర్డు అధ్యక్షుడు ఎప్పుడైతే పట్టా ఇచ్చాడో దాన్ని క్వశ్చన్ చేసే అధికారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేదు. ఎవరు వీళ్ళంతా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంటే పెద్దవాళ్ళ? ఫస్ట్ ఏంటంటే ఇటువంటి అస్తవ్యస్తంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు వాళ్ళు ప్రజల ముందు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇటువంటి చెత్త నా కొడుకులని ఎన్నడూ ఏ మంత్రివర్గంలో చూడలేదు. ప్రధానంగా అదొకటి అటు ఉంచితే ఇక్కడ హైడ్రాకి సంబంధించింది ఒకటి నడుస్తూ ఉంది. దాని తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరు మీద 2-3 అపార్ట్మెంట్ వాసులు రోజు నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం. ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఈ తెలంగాణలో కొద్ది విషయాలు తెలిసిన వ్యక్తిగా ఉండడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏమన్నా బుర్రుండి చేసే పనేనా? గాంధీ అడిగిండు ఆయనడో నాకు విగ్రహం పెట్టమని చెప్పి? చిచ్చి ఇజ్జత్ మానం లేని వాళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడి గాంధీ పేరుతోని అలా దోపిడీకి తెగబడుతున్నారు. ఎవడన్నా మెడ మీద బుర్ర తలకాయ ఉన్నోడు టీచర్లకు పెన్షన్ డబ్బులు ఇస్తలేకపోతే ఇప్పటికి 20 మంది చచ్చిపోయినారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనుకుంటావు, గాంధీకి ఏమైందని 5,000 కోట్లు పెట్టి కడతావా నువ్వు?
ఏది ఆడ మోడీ కట్టిండు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర సర్దార్ పటేల్ విగ్రహాన్ని, ఆయన చూసి కాల్చుకుంటా వచ్చాయి. మరి అంబేద్కర్ విగ్రహాన్ని 129 కోట్లతోనే ఎట్లా కట్టగలిగిండు కేసీఆర్? నీకు 5,000 కోట్లు కావాలన్నా? ఆ పేరుతోని అందరిని కూల్చి ఆ నదినంతా కూడా ఇప్పుడు కబ్జా పెట్టడానికి. నేను ఒకటే చెప్తున్నాను, నదికి కూడా వాయిస్ ఉండాలి. నదికి ఎవరు గొంతు? మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు. ఎందుకంటే నదికి సహజంగా గొంతు లేదు. నది కోసమే. నదిలో 84 లక్షల జీవరాశి బతకాలి. నది గాంధీ కోసం కాదు, నది రేవంత్ రెడ్డి కోసం కాదు, నది ఇంకొకరి కోసం కాదు. నదిలో ఉండాల్సింది ఫస్ట్ రెండు గట్ల మధ్యలో ఆ నది ఏదైతే ఉన్నదో అది పవిత్రంగా ఉండాలి. దానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఫస్ట్ బాపు ఘాట్ను కూల్చేయాలి. గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి లేపాలి. కొత్త గాంధీ విగ్రహం పెట్టడానికి కాదు, ఉన్న గాంధీ విగ్రహం బఫర్ జోన్లో ఉంది. ఉన్న బాపు ఘాటు FTLలో ఉంది. FTL అన్నారు దాన్ని, ఫ్లడ్ ప్లేన్స్ అంటారు. అసలు మూసీకి నీ 75-78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత నీకు గెట్లే పెట్టలే కదా. నీ ఇప్పుడు భారతదేశంలో ఏ నదికి కూడా హద్దులు లేవు. నీకు నీ ఛానల్కు బౌండరీస్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని. ఈ జూబ్లీ హిల్స్కు బౌండరీస్ ఉంటాయి, ఫారెస్ట్ భూములకు ఉంటాయి, చెరువులకు ఉంటాయి. ఏం పాపం చేసింది నది? నదికి ఎందుకు హద్దులు లేవు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ఒక ఆదేశాలు ఇచ్చి, నాకు 3 నెలల్లో నదికి హద్దులు కావాలంటే 3 నెలల్లో అయ్యే పని కాదు సార్, ఇది మొత్తం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ముగ్గురు కలిసి చేయాలి ఇది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ వేసుకొని 3 సంవత్సరాలు కష్టపడి నదికి హద్దులు పెట్టారు. ఎవడా బఫర్ జోన్ డిసిషన్ తీసుకున్నది? నదికి హద్దులు లేవు, బఫర్ జోన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నదికి హద్దులు లేనప్పుడు నువ్వు ఎట్లా బఫర్ జోన్ డిసైడ్ చేస్తావు? ఎన్ని గజాలను డిసైడ్ చేస్తావు? దానికి కూడా శాస్త్రీయత ఉంటుంది. ఒకప్పుడేమో అది 9 గజాలు అన్నారు, 9 మీటర్లు అన్నారు, తర్వాత 50 మీటర్లు అన్నారు. అంటే హద్దు పద్దు లేకుండా నీకు 2023 దాకా మూసీ నదికి నీకు హద్దులే తెలివాయి. బఫర్ జోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని గజాలు ఉంటుంది అంటే వెనకటిది కాలం చెల్లిన జియో ఒకటి పట్టుకొచ్చి 168 జియో, దాని తర్వాత జియో నంబర్ 7 TRS గవర్నమెంట్ ఇచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.